హలో పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేంటంటే ఒక ఊరిలో బామ్మ మరియు తాతయ్య. అయితే ఒకరోజు బామ్మ తాతని వెతకడం మొదలుపెట్టింది. అరెరే, ఈ ముసలోడు పొద్దున్ననగా బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటో. ఎవరైనా వచ్చినా బాగుణ్ణు, ఆచూకీ కనుక్కునేదాన్ని. ఒరే పిల్లలు, రండిరా, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. రండి. మీ ఎక్కడైనా చూసారా? చూస్తే మీ ముసలిది నెతుక్కుంటుందని చెప్పండిరా, దయచేసి. పొద్దుటి నుంచి ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాను. అలాగే బామ్మ. తాతయ్య ఎక్కడున్నాడో ఏంటో. అవును చింటూ, మనం ఎక్కడని వెతకాలి? అటుగా వెళ్ళి వెతుకుదాం పదండి. తాతయ్య ఏమో ఆ ఊరంతా తిరుగుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు. బామ్మ కోసం ఈలోగానే మర్చిపోయాడు. అప్పుడు పిల్లలు అటుగా వెళుతుండగా తాతయ్య కనిపించాడు. అప్పుడు పిల్లలు, తాతయ్య తాతయ్య తాతయ్య, నువ్వు ఇక్కడున్నావా? మీకోసం నేను ఊరంతా తిరిగి వస్తున్నాము. బామ్మ నీ కోసం పొద్దుటి నుంచే వెతుక్కుంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళు, బామ్మ చేతిలో నీకు బాగా పడితే పూజే ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి తొందరగానే, లేకపోతే ఈరోజు ముసల్దాని చేతిలో నేను అయిపోయానే. ఊరంతా తిరిగే సంతల్లో నేను మరిచిపోయాను, తొందరగా వెళ్ళాలి. తాతయ్య, గుండు తాత ఏడికెళితివి? బామ్మని కోసమేమో వెతుక్కుంటిది, నువ్వేమో ఊరంతా తిరిగి వస్తివి. సాయంత్రం నీకేమో పడితే పూజ చేస్తుంది. తప్పుకోండ్రా పిల్లలు, నేను ఇంటికి వెళ్ళాలి. నేనంటే మీకు వేళ కొలవైపోయింది బాగాని, వచ్చాక చెప్తా. అమ్మో, ఈ ముసల్దే ఇక్కడే ఉంది, ఏం చెయ్యాలో ఏంటో నేను ఇప్పుడు. ఏవయ్యా, నువ్వేమో ఎక్కడికెళితివి? నీకోసం నేనేమో వెతుక్కుంటిని, నువ్వేమో ఊరంతా తిరిగి వస్తివి.